హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అనన్య అయితే మహిళా మండలి వాళ్ళని అయితే తీసుకుని వచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చుని సంతోషంగా ఉగాది పచ్చడి తింటూ ఉంటారు. ఇక అప్పుడు పని మనిషి అయితే వచ్చి, అమ్మ, బయట మహిళా మండలి వాళ్ళు వచ్చి రచ్చ చేస్తున్నారు, మీరు తొందరగా రండి అని చెప్పడంతో ఇక ఆనంద కుటుంబ సభ్యులందరూ కూడా బయటికి వెళ్లి చూస్తారు. ఇక అప్పుడు అక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళు అనన్యకి న్యాయం జరగాల్సిందే అని అయితే ధర్నా దిగి ఉంటారు. ఇక అప్పుడు ఆనంద అంటూ ఉంటుంది, ఆ అమ్మాయికి అసలు ఏం అన్యాయం జరిగింది? తనే ఇంట్లో ఉండి చక్కగా సంసారం చేసుకోకుండా ఇంటి పరువుని మొత్తం తీసి బయట పడేసింది అని అనన్య నిజస్వరూపం మొత్తం వాళ్ళకి చెప్తుంది. ఇక అయినా సరే వాళ్ళు నమ్మాలా వద్దా అన్నట్టుగా అలా డౌట్ గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది, కావాలంటే నేను చెప్పేది నిజమా అబద్ధమో తెలియాలి అంటే నేను ఇప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేస్తాను, ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడండి, అప్పుడే మీ డౌట్ క్లారిఫై అవుతుంది అని ఆనంద అయితే కాల్ చేసి ఎస్ఐ గారికి అయితే ఇస్తుంది. ఇక ఎస్ఐ గారితో అయితే మహిళా మండలి సభ్యురాలు ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది. ఇక అనన్య భాగోతం మొత్తం అయితే ఆ ఎస్ఐ గారు ఆమెకి చెప్తారు. ఇక అది విని, నువ్వు ఏదో మంచిదానివి అనుకుని నీ వెనక వచ్చి నీకు అండగా నిలబడదామనుకుంటే నీ గురించి మొత్తం తెలుసుకున్నాక నీలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది. నీలాంటి వాళ్ళ వల్లే ఆడవాళ్ళని కూడా చిన్న చూపుగా చూస్తున్నారు జనాలు అని మహిళా మండలి వాళ్ళు అయితే అనన్యని లాగిపెట్టి చంప మీద కొడతారు. ఇక అప్పుడు ఇంకొక ఆమె అంటూ ఉంటుంది, దీన్ని ఇలా చేస్తే కాదు, దీనికి గుండు కొట్టించి నామాలు పెడితేనే గాని బుద్ధి రాదు అని అయితే అంటూ ఉంటారు. ఇక అప్పుడు భయంతో అయితే అనన్య, కాంచన అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. ఇక అది చూసి ఆనంద కుటుంబ సభ్యులు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అది చూసి లోపలికి వచ్చిన తరువాత ప్రీతి ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య గారు, మీరు చాలా ధైర్యవంతులు అండి. ఏ కష్టం వచ్చినా సరే తడబడకుండా భయపడకుండా ధైర్యంగా నిలబడి ఆ సమస్యను అరికడతారు. అందుకే మీరంటే మాకు ఇంత గౌరవం, ఇంత అభిమానం. ప్రతి ఒక్కరూ మీలా ఉండాలండి అని అయితే ఇంట్లో ఉన్న లీలావతి, ప్రీతి, శరణ్య అందరూ కూడా ఆనందని పొగుడుతూ ఉంటారు. ఇక ఆ మాటలకి దామినికి చాలా కోపం వచ్చేస్తుంది. నేను ఈ ఇంటిని ఎప్పుడెప్పుడు కూల్చేద్దామా అని చూస్తే మీరు సంతోషంగా ఉండిపోయి ఈవిడని ఎత్తేస్తున్నారు. ఎత్తేయండి, ఎత్తేయండి, ఎన్ని రోజులు ఎత్తుతారో నేను చూస్తాను, ఎలాగైనా సరే ఈ ఇంటిని 2 ముక్కలు చేసే తీరుతాను అని దామిని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ అయితే రూమ్ లో నుంచుని ఉంటే ఇక అప్పుడే అక్కడికి శరణ్య వెళ్లి దర్శన్తో కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా మాటలు ఆడుతూ, ఏమండి, ఈ రోజు మన ఇద్దరం సంతోషంగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం సంతోషంగానే ఉంటామండి. ఈ కొత్త సంవత్సరం మన జీవితంలో మంచి జ్ఞాపకంలా మిగిలిపోవాలండి అని మనసులో అనుకుని ఇక దర్శన్ బొగ్గ మీద ముద్దు పెట్టి టక్కున పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన దర్శన్ అయితే, ఏంటి, నాకు శరణ్య నా బుగ్గ మీద ముద్దు పెట్టినట్టు అనిపించింది, నిజంగానే ముద్దు పెట్టిందా లేదా ఇది నా భ్రమ, ఇలా చూసేలోగా అలా వెళ్ళిపోయింది అడుగుదామంటే అని దర్శన్ అనుకుంటూ ఉంటాడు. ఇక మరో పక్కన దామినికి వచ్చిన డీల్ ప్రకారం అయితే దామిని గోడౌన్ కి క్లాత్ చెకింగ్ చేయడానికి అయితే డీల్ ఇచ్చిన వాళ్ళు అయితే వచ్చి చూస్తారు. ఇక దామిని వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక డ్రెస్ ని తీసి అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక అది వాళ్ళు ఓపెన్ చేయగానే ఆ డ్రెస్ మొత్తం చిరిగిపోయి ఉంటుంది. దాంతో మిమ్మల్ని నమ్మి ఇంత మంచి డీల్ మీకు ఇస్తే ఇలా చేస్తారా, మీలాంటి వాళ్ళని నమ్మినందుకు తగిన గుణపాఠమే చెప్పారు, మీరు వద్దు, మీ డీల్ వద్దు, ఇప్పుడే మీ డీల్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అని రాజ్ కంపెనీ వాళ్ళు అయితే దామినిని తిట్టి ఇక అక్కడి నుంచి సీరియస్ గా వెళ్లిపోతారు. వెళ్లిపోయి అనన్యని కలిసి, మేడం, మీరు చెప్పినట్టుగానే డీల్ తనతో క్యాన్సిల్ చేసుకున్నాం, అంతా మనం అనుకున్నట్టే జరిగింది అని అనన్యకి చెప్తారు. ఇక దామిని చాలా కోపంగా ఇంటికి వెళ్లిపోతుంది. ఇక ఇంటికి వెళ్లిన తరువాత సమీరా రూపంలో ఉన్న స్వప్న అయితే దామినికి కాల్ చేసి, మేడం, ఈ రోజు మీ కంపెనీలో ఆ చిరిగిపోయిన డ్రెస్ అలా ఉండడానికి కారణం ఎవరో కాదు, ఇదంతా దర్శన్ శరణ్యల కుట్రే అని అయితే సమీర కాల్ చేసి చెప్తుంది. ఇక అది విన్న దామిని అయితే కోపంతో ఊగిపోతూ ఇక హాల్లోకి అయితే వచ్చి ఇక అమ్మ అని అందరినీ కూడా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. మరి ఆనంద ఇంట్లో
మళ్ళీ అనన్య పెను ప్రమాదం అయితే సృష్టించబోతుంది. మరి ఈ గొడవ దేనికి దారి తీస్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.